మన రేషన్ షాప్లలో కేవైసీ అప్డేట్ కోసం మైనర్ బాలుని కూర్చోబెట్టొచ్చా? మైనర్ బాయ్నా? అవునండి. ఎక్కడది? హన్మకొండలో అండి. ఏ షాప్ అమ్మా? షాప్ నెంబర్ 2 అండి. షాప్ నెంబర్ 2 నేను చూస్తాను. మరి అంటే కూర్చోబెట్టొచ్చా అమ్మా? అట్లా అథారిటీ ఉందా? అక్కడ ఏంటి అబ్బాయికి? అతను ముసలాయినా ఏంటది? ఏంటి అబ్బాయి? వాళ్ళ ఫాదర్ ఎంగే అండి. షాప్ అథారిటీ మాకు తమ్ము ఉంటుంది కాబట్టి మా అబ్బాయిని కూర్చోబెట్టామంటున్నారు ఈ కేవైసీ అప్డేట్ కోసం. చూడొచ్చమ్మా. ఇప్పుడు మామూలు రేషన్ షాప్ లో మేడం వాళ్ళ ఫ్యామిలీ చేయొచ్చు కదా. అంటే మీన్స్ తన ఏజ్ వచ్చేసి 14 years, 8th standard అబ్బాయి అండి. అవునా? నేను రేపు చూస్తాను. అథారిటీ మేడం మాకు చిన్న డౌట్ అండి. అందుకే కంక్లూజన్ కోసం మీకు కాల్ చేస్తామండి. చెప్పండి. ఈ మైనర్ అబ్బాయిని ఆడ కూర్చోబెట్టి ఈ కేవైసీ అప్డేట్ చేయించొచ్చా? చేయకూడదు. కాకపోతే ఆ అబ్బాయి ఏ పరిస్థితిలో ఉన్నాడు చూస్తే మనం చెప్తామమ్మా. అబ్బాయి పర్ఫెక్ట్లీ ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ పర్ఫెక్ట్లీ ఉన్నారు. బట్ మీ నామ్స్ ప్రకారం కూర్చోబెట్టొచ్చా లేదా? అంతే. సివిల్ సప్లై చిన్న అబ్బాయి అయితే కష్టం కదా. చూద్దాం, రేపు చూపిస్తాను. పంపించి నేను చూస్తాను మేడం. ఏం చేస్తున్నావు ఇక్కడ? అబ్బాయి తోటి ఎట్లా చేపిస్తారు ఈ కేవైసీ? ఇప్పుడు చిన్నపిల్లాడు కదా, మైనర్ కదా, తనకేమో ఎంత ఏం చదువుకుంటాడు? తన ఏజ్ 8th క్లాస్ అబ్బాయి తోటి కేవైసీ అప్డేట్ చేపిస్తుండ్రా? 8th క్లాస్ అబ్బాయి తోటి కేవైసీ అప్డేట్ చేస్తుండ్రా? ఎవరు చెప్పారు మీకు తనతో అప్డేట్ చేయించామని? 8వ తరగతి అబ్బాయి తోటి కేవైసీ అప్డేట్ చేపిస్తున్నారు అంతే. తనకి నువ్వేం చదువుతున్నావు నాన్న? ఏం చదువుతున్నావు? 8th చదువుతున్నారు. కేవైసీ అప్డేట్ గురించి నీకు తెలుసా? ఎట్లా చేయాలి? జస్ట్ వెయిట్. ఎట్లా చేయాలి నాన్న? ఒక్కసారి ఆ మిషన్ తీసుకో. ఒకసారి నువ్వు ఇప్పుడు ఇన్సే పట్టుకున్నావు కదా, ఒక్కసారి ఆ మిషన్ ఇన్సే పట్టుకున్నావు కదా, ఎట్లా చేస్తున్నావు? మిషన్ తోటి కేవైసీ అప్డేట్ ఎట్లా చేస్తున్నావు? జస్ట్ వెయిట్ సార్. ఎట్లా చేస్తున్నావు నాన్న? కేవైసీ అప్డేట్ ఎట్లా చేస్తున్నావు? అంటే మీరే చేస్తారు? అంటే ఎవరు చెప్పారు నాన్న మీకు చేయమని? మీ డాడీ అతను? అంటే మీ అబ్బాయి తను? ఓకే, తను మీ అబ్బాయి కాబట్టి మీరు చెప్పారు. అంటే మీ అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ కేవైసీ అప్డేట్ చేపిస్తున్నారు. అంటే ఏజ్ ఎంత అండి? 14 years అబ్బాయి తోటి మీరు కేవైసీ అప్డేట్ చేపిస్తున్నారు. ఓకే, ఆర్ యూ అగ్రీ? వేరే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరినో పిలుచుకోవచ్చు. నేను ఒక మాట అంటాను సార్, ఈ అబ్బాయి ఒక చిన్న మిస్టేక్ చేస్తే ఇంతమంది భవిష్యత్తు అండి. ఇక్కడ దాదాపు ఇక్కడ కనీసం ఒక 50 మంది కంటే ఎక్కువ ఉన్నారు. ఇంతమంది భవిష్యత్తు అండి. పెద్ద మనిషి ఎక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చిందో తెలియదండి. మాక్సిమం అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎన్నిసార్లు వస్తారు అథారిటీ అండి? మరి తను నేను ఓపెన్ చెప్తాను. అథారిటీ కాదు సార్, నేను ఏమంటున్నా కాదు సార్, కాదని చెప్తున్నా కదా. కాదు సార్ చెప్తున్నా కదా. దయచేసి డోంట్ రిపీట్ అండి. ఓకేనా? ప్లీజ్ డోంట్ రిపీట్. ఇట్స్ నాట్ కరెక్ట్. తను మైనర్ అండి. తను మీ అబ్బాయి అయినా ఎవరైనా ఇంకెవరు ఉంటే మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్ ఎవరో ఉంటే మీ హెల్ప్ కావాలంటే తీసుకోండి. ఇక్కడ నుంచి ఒక బ్రదర్ని తీసుకోండి. అవసరమైతే ఇక్కడ నుంచి ఒక బ్రదర్ని తీసుకోండి. ఇట్స్ నాట్ కరెక్ట్ సార్. వాళ్ళు